ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నరాల వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆదిత్య, రవి ప్రకాష్లు రిమ్స్లో చేరారు. వైద్య బృందం ప్రత్యేక చికిత్స చేపట్టి వ్యాధి నివారణకు దాదాపు 1,50,00,000 విలువైన ప్రత్యేక మందులను వినియోగించినట్లు సూపరింటెండెంట్ మాణిక్యరావు తెలిపారు. ప్రభుత్వం అందించిన సహకారం, ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు మేము ఒక పేషెంట్లో ఆదిత్య అండ్ రవిప్రకాష్ అనే ఇద్దరు పేషెంట్లను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అది వాళ్ళు బెంగళూరు, సిఎంసి వేలూరు, హైదరాబాదు ఇట్లా ఎన్నెన్నో పెద్ద పెద్ద హాస్పిటల్లో తిరిగి వైద్యం కాక అవి కొనలేక భేదతిసి అని చెప్పేసి మన ఒంగోలు జిల్లా వాసులే మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మా యొక్క న్యూరాలజిస్టులు ప్లస్ ఇక్కడ రాజేంద్ర గారు అని ఉంటారు, మాకు సమన్వయకర్త. ఆయన ఇక్కడ మాకున్న ఆర్ఎంఓలు కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరూ శ్రద్ధ తీసుకొని మేము ఇచ్చే మందులు వాళ్ళకు పనిచేయడం జరిగింది. అంటే దాదాపు అవే మందులు 1,50,00,000 రూపాయలు అవుతాయి, 1.5 crore అవుతాయి ఫారిన్లో అయితే. అండ్ మేము మన ఇండియన్ కంపెనీస్ తయారు చేసేటివి తెప్పించి వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒక అబ్బాయి ఆల్రెడీ బాగా అయిపోయినాడు, ఆదిత్య ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో అలాగే పరిస్థితిలో ఉండేవాడు, నలవలేని పరిస్థితిలో ఉండేవాడు. ఆదిత్యకు మా మందులు ఇచ్చి మా పర్యవేక్షణలో, మా డాక్టర్ల పర్యవేక్షణలో ఈరోజు నడుస్తూ వస్తున్నాడు. కొంచెం చూడు ఎంత చక్కగా నడుస్తున్నాడు. ఆయన అప్పుడు నిలవలేని స్థితిలో ఉండేవాడు, నిలబడలేకుండా. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు మాదిరి ఇప్పుడు అది కుటుంబ వ్యాప్తంగా వచ్చిన వ్యాధి. ఈయన వాళ్ళ తమ్ముడు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఇంప్రూవ్మెంట్ కొంచెం ఉందని చెప్తున్నాడు. మన ప్రభుత్వము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, కుమార్, రవిప్రకాష్ ఇద్దరు కూడా 3 సంవత్సరాల క్రితం అరుదైన వ్యాధికి గురయ్యారు. వాళ్ళ పనులు ఏ పనులు కూడా స్వతహాగా చేసుకోలేరు. అన్ని పనులు మేమే చేసి పెట్టాలి. వాళ్ళ నిత్యావసరాలన్నీ కూడా మేమే చేసి పెడతా ఉండాలి. అన్ని హాస్పిటల్లో తిరిగాము, బెంగళూరు తిరిగి వచ్చాము, హైదరాబాద్ తిరిగి వచ్చాము, సిఎంసికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇతర దేశాల నుంచి మెడిసిన్ తీసుకురావాలి, రెస్టిఫ్లామ్ అనే సిరప్ వాడాలి. అది ఒక్కొక్క బాటిల్